శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఉన్నాము. సభాపర్వ చూస్తూ వస్తూ ఉన్నాము. అప్పుడు మన ధర్మరాజు ఏవో కొన్ని లోకాలు ఉన్నాయని విన్నాడు. అందులో ఒక లోకం మీద ఆయనకు మనసు పడ్డది. దాన్ని సాధించేందుకు మార్గమేమి అని అడిగితే రాజసూయం అని చెప్పారు. రాజసూయం చేద్దామని నాకు ఆలోచన కలిగి అందరినీ విచారిస్తూ ఉన్నాడు. అందరూ చేసే అంటున్నారు. చేసే సరే గాని అందులో ఏమైనా లోతుపాతులున్నాయా? వాటిని మనం చూసుకోవాలి గదా! ముందు మొదలుపెట్టే కన్నా ముందు అని ఆయన ఈసారి వాళ్ళు వీళ్ళు గాదు. అసలు కృష్ణుడినే అడుగుదాం అన్నీ తెలిసినవాడు. ఆయనైతే కరెక్ట్‌గా చెప్తాడు అని ఆయన్ని పిలిస్తే వచ్చారు. ఆ రోజు రాత్రికి భోజనం చేసి పడుకున్నారు. బంధువులతో మాట్లాడి. ఆ తర్వాత పొద్దున్నే మన ధర్మరాజు మరిట్లా అనుకుంటున్నాను కృష్ణ నువ్వేమంటావు? నువ్వు చెప్పు. నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను అని అన్నాడు. అప్పుడు మన గురువుగారు మన ధర్మరాజుకు నువ్వు చెయ్యొచ్చు. అయితే చెయ్యడానికి ఇదిగో ఇది విషయము అని ఆయన అనాలిసిస్ చేసి చూపించారు. ఒక 68 శ్లోకాల్లో స్వాట్ అనాలిసిస్ అని ఒకటుంటుంది. మీలో గూడా చాలామంది వినే ఉంటారు. స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని 4 పార్ట్స్‌గా ఉంటుంది. నేను గూడా చేశాను. ప్రాజెక్ట్ మేనేజర్స్‌గా ఉంటే చేయవలసొస్తుంది. మరొక ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చేస్తున్న టైంలో స్వాట్ అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. ప్రపోజల్స్ కన్నా ముందు, దాని తర్వాత అవన్నీ. అందులో ముందు స్ట్రెంగ్త్ అంటే మన బలాలేమి? మన వైపు ఉన్న బలమేమి? మనం ఒక ప్రాజెక్ట్‌ని కిక్ ఆఫ్ చేస్తూ ఉన్నాం. ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే మనకున్న బలమేమి? దాని తర్వాత మనకున్న వీక్‌నెసెస్ బలహీనతలేవి? ఆ తర్వాత మనకున్న ఆపర్చునిటీస్ అవకాశాలేమి? ఆ తర్వాత మనకున్న థ్రెట్స్ అంటే మనకు ఏవైనా విఘాతం కలిగించేవి, ఆటంకం కలిగించేవి, మనకు అడ్డుకునేవి ఏమైనా ఉంటాయా అని ఈ రకంగా స్వోట్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ కూడా రాయాల్సొస్తుంది. అట్లా నేను గూడా చేశాను. మన భగవంతుడు కూర్చొని 68 శ్లోకాల్లో ఈ స్వాట్ అనాలిసిస్ చేస్తే నాకు ఎంత ఉత్సాహం వచ్చిందంటే గురువుగారు చేస్తున్న అనాలిసిస్ చూస్తే, ఆయన 4 చెప్పారు. స్ట్రెంగ్త్ చెప్పాడు. మనకున్న బలమేమి? మనలో గుణాలున్నాయి. మనము చేయడానికి అవకాశం ఉన్నది. ఆ సామర్థ్యం, సమర్థత ఉన్నది అని చెప్పి తర్వాత బలహీనతలు మనము ఇప్పుడిప్పుడే ఇదిగో కొత్తగా వస్తున్నాము. ఎక్కువ మంది మనకు ఇంకా మన వైపున లేరు. కొంతమంది ఉన్నారు. పురుజిత్, కుంతిభోజుడు మొదలైన వాళ్ళు, నీ మేనమామ వాళ్ళు మన వైపు ఉంటారు. నీకు ప్రీతిపాత్రులు. వాళ్ళకు నువ్వంటే చాలా ఇష్టం గూడా. ఆ తర్వాత థ్రెట్ అదిగో పెద్ద మేజర్ థ్రెట్ మనకున్నది జరాసంధుడు. మనకు ఆపర్చునిటీ ఉన్నది. అసలు అవకాశం లేకుండా పోలేదు. మనము రాజసూయం చేసి సామ్రాట్ అవ్వడానికి అవకాశం అసలు లేకుండా పోలేదు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు స్ట్రెంగ్త్స్ గూడా ఉన్నాయి. ఈలోగా మనకున్న పెద్ద థ్రెట్ ముందు రిస్క్ అనాలిసిస్ చేయాలి మనము. స్వాట్ అనాలిసిస్ అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇమ్మీడియేట్‌గా చేసేది రిస్క్ అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. రిస్క్ అనాలిసిస్‌లో మనం రిస్క్ యాక్సెప్ట్ చేద్దామా? రిస్క్ మిటిగేట్ చేద్దామా? ఏం చేద్దామని మళ్ళీ అందులో 3 రకాలుంటాయి. మళ్ళీ దానికి రిపోర్ట్స్ అవన్నీ రాసుకోవాలి. దానికి అన్ని ఐటెమ్స్ తయారు చేసుకోవాలి. రిస్క్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయాలి. సో ఆన్ సో ఫోర్త్. ఈ రిస్క్ రిజిస్ట్రీలో మనకు జరాసంధుడు ఫస్ట్ ఉన్న మేజర్ రిస్క్. అదొక పెద్ద థ్రెట్ మనకు. ఆ తర్వాత వాడి వైపు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. మన వైపు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, మన స్ట్రెంగ్త్ ఏమంటే ఆల్రెడీ కంసుడు, సునాముడు ఇటువంటి వాళ్ళని ముందే మనం లేవేసాము. కాబట్టి వాళ్ళు పోగా పోయిన వాళ్ళు మిగిలారు. మిగిలిన వాళ్ళలో థ్రెట్స్ వీళ్ళున్నారు అని ఆయన చాలా విస్తారంగా అనలైజ్ చేసి, కాబట్టి ఇదిగో ఇది విషయం అని చెప్పారాయన. అసలు గురువు గారంత పండితుడు ఇంకా అట్లా ఇట్లా గాదు. అందుకనే ఆయన్ని నేను అంత భక్తితోటి, అంత
ఆసక్తితోటి ఫాలో అవుతాను. సరే ఇంతకీ ఆయన ఇంత అనాలిసిస్ చేసి చెప్పారు. మేజర్ థ్రెట్ మనకి జరాసంధుడు అని జెప్పారు. జరాసంధుడితో పాటు హంసుడు, డిబకుడు అని ఇంతకుముందు ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురుంటే మాత్రం మనం ఏం చేయలేం గానీ, ఈలోగా హంసుడు, డిబకుడు మా పుణ్యానే పోయారు. ఇంకా ఇదిగో ఇది విషయము. నువ్వొకవేళ ఓ రాజా, రాజసూయం పూర్తి చేసుకోవాలంటే మాత్రము వేరే మార్గం లేదు. జరాసంధుడిని వధించి తీరవలసిందే. ఇందులో ముఖ్యంగా ఇంకొక ఆపర్చునిటీ ఉంది మనకి. థ్రెట్ సరే జరాసంధుడు మనకు థ్రెట్ గదా! ఈ థ్రెట్‌తో పాటే మనకొక గొప్ప ఆపర్చునిటీ కూడా ఉంది అవకాశం. మనకి రిస్కే గాకుండా దాంతో పాటు ఒక అవకాశం కూడా ఉన్నది ధర్మరాజా. ఈ రాజులున్నారు చాలామంది. వాళ్ళందరిని మనము విడిపించామనుకో, వీళ్ళందరూ మన వైపు ఉంటారు. చూసావా? ఒకవైపు రాజసూయం చేయడము, సామ్రాట్ అవ్వడమే గాదు, ఒకవైపు మన వాళ్ళందరికీ బాధకుడైన ఈ జరాసంధుడిని వధించడంతో మనం ఎంతో గొప్పవాళ్ళమవుతాం. ఇంక అందరూ మనల్ని ఫాలో అవుతారు. అసలు యాక్చువల్‌గా ఇంత పెద్ద థ్రెట్‌ని మనం ఆటోమేటిక్‌గా గొప్ప అడ్వాంటేజ్‌గా, ఆపర్చునిటీగా మార్చుకునేందుకు ఇది అవకాశము అని ఆయన యాక్చువల్‌గా థ్రెట్ చెప్తూ, థ్రెట్ ఆపర్చునిటీ ఎట్లా అయితుందని కూడా మార్గం చూపించారు. అసలింక నిజంగా ఇంకందుకనే మన గురువుగారు మహాపండితుడు. ఇటువంటి మంత్రాంగం, ఇటువంటి ఆలోచనలు చేయడంలో. ఇప్పుడు ఇంత విని మన ధర్మరాజు చాలా శ్రద్ధగా, మేము కూడా ఈ జరాసంధుడి బాధ పడలేక అందరం తలో దిక్కుగా పారిపోయామన్న విషయం మాత్రం జాగ్రత్తగా విన్నాడు. దాంతో ఆయనకి ఇప్పుడు ధైర్యం పోయింది. నువ్వే గెలవలేవంటే కృష్ణ ఈ జరాసంధుడిని నేను తట్టుకోగలనా? నేను గెలవగలనంటావా? అని ఆయనకు ఇంకా అప్పుడు అనుమానాలన్నీ మొదలవుతూ ఉన్నాయి. దాన్ని చూస్తూ వెళ్దాము. యుధిష్ఠిరుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఉక్తం త్వయా బుద్ధిమతా యత్న అన్యః వక్తుమర్హతి సంశయానాం హి నిర్మోక్త త్వత్ న అన్యః విద్యతే భువి. కృష్ణ, యత్ ఏ నువ్వైతే ఉన్నావో బుద్ధిమంతుడివి, మహాజ్ఞానం కలిగిన వాడివి, అటువంటి నీ చేత ఏది ఉక్తం చెప్పబడ్డదో, ఇంకా ఇటువంటి అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్, రిస్క్ అసెస్మెంట్ చెప్పడానికి అన్యః వేరేవాడు వక్తుం నా అర్హతి, అర్హత లేని ఇంకెవ్వడు చెప్పలేడు కృష్ణ, నువ్వే చెప్పగలవు ఇట్లా అనాలిసిస్ మొత్తము అవకాశాల్ని అనలైజ్ చేసి మనకి అవకాశం ఉన్నది, థ్రెట్ ఉన్నది. ఆ థ్రెట్ ఒకవేళ మనము తొలగించామంటే అది గొప్ప అవకాశం అవుతుంది అని నీలాగా అనలైజ్ చేసి చెప్పేవాడు ఇంకెవడు లేడు. ఇటువంటి సంశయాలేవున్నాయో వాటికి నిర్మూలించేవాడు త్వత్ నిన్ను మించి అన్యః వేరేవాడు ఈ భూమి మీద నా విద్యతే ఇంకొకడు లేడు. ఇప్పుడు నా మనసులో మాట చెప్తాను విను కృష్ణ. గృహే గృహే హి రాజానః స్వస్య స్వస్య ప్రియంకరాః న చ సామ్రాజ్యమాప్తాః తే సామ్రాట్ శబ్దః హి కృత్స్నభాక్. రాజులుంటారులే కృష్ణ, ప్రతి ఇంటికో రాజుంటాడు. వాళ్ళ వాళ్ళ కర్మలేవో వాళ్ళకు ఇష్టమైన కర్మలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళందరూ గూడా సామ్రాజ్యాన్ని పొందడం అన్నది లేదు. అందరూ సామ్రాట్టులు గారు. ఉంటారు బుజ్జి బుజ్జి రాజులందరూ ఏ ఇంటికి ఆ ఇంటికో రాజుంటాడు. ఏ రాజ్యానికి ఆ రాజ్యానికి ఓ రాజుంటాడు. కానీ మొత్తాన్ని సామ్రాజ్యం చేసి దానికి సమ్రాట్‌గా కృత్స్నభాక్ మొత్తానికి భాగస్వామి అయ్యేందుకు అవకాశం అందరికీ ఉండదు. సామ్రాట్ శబ్దమే అది కృత్స్నభాక్ అవ్వాలి. మొత్తం వాడిదైతే వాడు సామ్రాట్. వాడు సామ్రాట్ అవ్వాలంటే మొత్తం సామ్రాజ్యం గావాలి. బుజ్జి బుజ్జి రాజ్యాలు గాదు. నువ్వు చెప్పిందంతా వింటే ఇదంతా అయ్యే పనేనా అని అనిపిస్తున్నది. ఏదో మా వాళ్ళు చెప్పినట్టు రాజసూయ యాగం చేసుకోవడం అంటే, ఏమున్నదిలే ధర్మరాజా నువ్వు అక్కడ కూర్చో. మేము యజ్ఞం చేస్తాము. సంభారాలన్నీ తీసుకొనొచ్చి చివరికి యజ్ఞం అయిపోయిన తర్వాత నీకు అవభృద స్నానం చేయిస్తాం. ఇంక అయిపాయే. నువ్వు రాజసూయం పూర్తి చేసినట్టే నువ్వు సమ్రాట్ అని మా వాళ్ళు చెప్పినట్టు కావాలంటే ఏమైనా చేయొచ్చు గానీ, అసలు యాక్చువల్‌గా దానికి ప్రీ రిక్వైర్‌మెంట్ వెళ్ళి నేను ఈ రాజులందరిని జయించి నా పక్షానికి తెచ్చుకోవాలి అంటే అవుతుందంటావా?
కథమి అట్లా కథం పరానుభావజ్ఞః స్వం ప్రశంసితుం అర్హతి పరేణ సమవేతః తు యః ప్రశస్తః సః పూజ్యతే. అందులో ఏదో విధంగా గొడవలు పెట్టుకుని కొట్లాడి పెద్ద యుద్ధాలన్నీ చేసి అందరితో తిట్టించుకుని సామ్రాట్ అవుతే అదొక సామ్రాటా? అదొక సామ్రాజ్యమా? పరానుభావజ్ఞః పరులను గురించి వాళ్ళను ఓడించి రకరకాలుగా వాళ్ళ నుంచి అవమానాలు పొందినవాడు కథం ఏ విధంగా స్వం వాణ్ణి వాడు ప్రశంసితుమర్హతి నేను గొప్ప సామ్రాట్ అని చెప్పుకోగలడు వాడు. వాడెప్పుడు సామ్రాట్ అవుతాడు అంటే సమవేతః పరేణ యః ప్రశస్తః అందరూ కూడి వాణ్ణి గొప్పవాడు అని ప్రశంసిస్తే గదా వాడు సామ్రాట్ అయ్యేది. ఈ యుద్ధాలన్నీ చేసి అందరిని ఓడించి బలవంతంగా నేను రాజ్యాలన్నీ ఆక్రమించి సామ్రాట్ అవుతే అది సామ్రాట్ అని నాకు అనిపించట్లేదు కృష్ణ. అందరితో తిట్లు తింటూ సామ్రాజ్యం వద్దు నాకు. విశాల బహుళా భూమిః బహురత్న సమాచిత దూరం గత్వా విజానాతి శ్రేయః వృష్ణికులోద్వహ. వృష్ణికులంలో జన్మించినవాడా ఓ కృష్ణ, ఈ భూమి విశాలంగా ఉంటుంది, బహుళంగా ఉంటుంది, బహురత్నాలతో కూడి ఉంటుంది. దాన్ని మొత్తం తెలుసుకోవద్దు. రాజులందరినీ యుద్ధం చేసి గెలిచేద్దామంటే భూమంతా పర్యటిస్తూ వాళ్ళందరి గురించి తెలుసుకుని బహురత్నాలతో కూడి ఉన్న ఈ బహుళమైన విశాలమైన భూమంతా పర్యటించి తెలుసుకోవాలి. అసలు ముందు అదొకటి ఉన్నది కదా, ఆ రకంగా తెలుసుకుంటే కదా శ్రేయస్సు కలిగేది. అసలు ఎన్ని రాజ్యాలు ఉన్నాయో తెలీదు, ఎవరెవరు ఎక్కడున్నారో తెలీదు, ఎవరినెట్లా గెలవాలో తెలీదు, మనకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలీదు. ఒకవేళ ఉండి అందరిని ఓడిస్తే మనల్ని మెచ్చుకుంటారో తిడతారో తెలీదు. ఇటువంటప్పుడు ఇంత అనుమానాస్పదమైన విషయం మనం చేస్తే మంచిదంటావా? శమం ఏవ పరం మన్యే నతు మోక్షాత్ భవేత్ శమః ఆరంభే పారమేష్యంతు న ప్రాప్యమితి మే మతిః. కృష్ణ, శమం అంటే అన్ని ఉపశమించి ఉండడమే పరమని నేను అనుకుంటున్నాను. శమము, శాంతి, సహనం అన్నింటికన్నా గొప్పది అని నేను నమ్ముతాను కృష్ణ. ఇంతవరకు నాకు ఇదిగో ఈ ఏదో ఇంద్రప్రస్థం వచ్చింది అంటే నేను అక్కడ ఇక్కడ యుద్ధాలన్నీ చేసి అందరినీ ఓడించి అందరినీ హింసించి పీడించి తెచ్చుకోలేదు. ఏదో నేను శాంతిగా నాకొచ్చిన రాజ్యాన్ని పాలించుకుంటూ ఉన్నాను. మోక్షాత్ శమః న భవేత్. మోక్షం నుంచి శమం వస్తుందా? శమం నుంచి మోక్షం వస్తుందా కూడా అర్థం కావట్లేదు. నాకైతే శాంతి అత్యవసరం అని నేను కోరుకుంటున్నాను. ఇదిగో నేను నీకు ఇంకొక మాట చెప్తాను. పారమేష్ట్యం, పరమేష్టి పదము, బ్రహ్మ పదము ఆరంభే ఇట్లా మొదలు బెట్టగానే ప్రాప్యం దొరికిపోతుంది ఇతి అని మే మతిహిన నేను అనుకోవట్లేదు కృష్ణ. ఇట్లా మొదలు పెట్టంగానే అట్లా బ్రహ్మపదం వచ్చేస్తుందని నేను అనుకోవట్లేదు. శాంతి పోగొట్టుకుని సాధించే సామ్రాజ్యాలు అవసరమా అని ఆలోచన చేస్తూ ఉన్నాను. మోక్షం పోగొట్టుకుని శమం ఎట్లా తెచ్చుకుంటానో అందుకని నేనేమనుకుంటున్నానంటే ఏవం ఏవ అభిజానంతి కులే జాతాః మనస్వినః కశ్చిత్ కదాచిత్ ఏతేషాం భవేత్ శ్రేష్టః జనార్దన. ఓ కృష్ణ, మంచి మంచి గొప్ప గొప్ప కులాల్లో పుట్టిన వాళ్ళు, గొప్ప గొప్ప మనసున్న వాళ్ళందరూ కూడా ఇట్లానే అనుకుంటారు. మోక్షం కన్నా కూడా శమం గొప్పది. శమము మామూలుగా రాదు, అదే పరము. అయితే వీటన్నింటినీ పెట్టుకుని తెచ్చుకునే ఆ పరమేష్టి పదం ఇంకా గొప్పది. అదేమో మొదలు పెట్టగానే రాదు. ఈ విషయము తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది కృష్ణ. ఎవడికో ఒక్కడికి కశ్చిత్, ఎక్కడో ఎప్పుడో కదాచిత్ ఏతేషాం ఎవడికో ఒక్కడికి వాళ్ళలో ఇదిగో ఇటువంటి శ్రేష్టత్వము భవేత్ కలుగుతుంది కృష్ణ. నాకంత అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. నాకు సామ్రాట్ అయ్యేందుకు, రాజులందరిలో శ్రేష్టత్వం పొందేందుకు నాకంత అవకాశం లేదని నాకు అనిపిస్తుంది కృష్ణ అని ఆయన పాపము చిన్నబుచ్చుకున్నాడు. కృష్ణుడే చెయ్యలేకపోతే నేను చెయ్యగలనా అని ఆయనకు అనుమానం పట్టుకుంది ఇప్పుడు.
అప్పుడు భీముడు ఆయనకేం చెప్తున్నాడంటే వాళ్ళ అన్నయ్యకు, "అనారంభపరః రాజా వల్మీకః ఇవ సీదతి అన్నయ్య. దుర్బలః చ అనుపాయేన బలినం యః అధితిష్ఠతి." అన్నయ్య, ఓ రాజా, అనారంభపరుడైతే అసలు ఏ ప్రయత్నము మొదలే బెట్టడంటే, అటువంటి రాజు వల్మీకః ఇవ ఏదో చీమల పుట్టలాగా సీదతి నశించిపోతాడు. ఒక చీమల పుట్ట ఉన్నదనుకో, పాముల పుట్టేదో మట్టితోటి తయారైన వల్మీకము. అది నువ్వు ఎంత గొప్పగా కట్టుకున్నా గూడా ఎంతకాలం ఉంటుందన్నయ్య? అసలు ప్రయత్నమే పెట్టకపోతే, నువ్వసలు పురుష ప్రయత్నం మొదలే పెట్టకపోతే, ఆరంభించకపోతే, నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు? దుర్బలః, దుర్బలుడు అంటే నాకేమంత శక్తి సామర్థ్యాలున్నాయి, నాకంత బలమున్నదా? నాకు సైన్యమున్నదా? నాకేమున్నది, నేను ఇంతమంది రాజులని గెలవగలను అని నువ్వు అనుకుంటున్నావు గానీ, ఈ దౌర్బల్యము ఉన్నా పర్వాలేదు. నాకంత బలం లేదు, సైన్యం లేదు, నాకంత సహాయం లేదని నువ్వు అనుకున్నా పర్వాలేదు గానీ, ఉపాయం ఒకటుంటే మాత్రం సాధించడం ఈజీ. ఎవరైనా ఒకళ్ళున్నారనుకో, ఒక మంచి ఉపాయాన్ని పెట్టుకున్నాడనుకో, అవసరమైన దాన్ని అనుసరించి వాడు ఏదో ఒక ఉపాయంతో బయలుదేరాడంటే, అటువంటి దుర్బలుడు గూడా బలవంతుడినైనా సరే అధితిష్టతి దాటి ఉండగలడు. బలవంతుడినైనా సాధించొచ్చు. బలహీనులైనా సరే బలవంతులను సాధించొచ్చు. ఎట్లా అంటే, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని వినలేదన్నయ్య నువ్వు? ఆ సర్పం మహా బలవంతం అయితే అయ్యింది. చాలా పెద్దదైతే అయ్యింది. అన్నింటిని మింగేసేదైతే అయ్యింది. కానీ ఆ చీమలన్నీ కలిసి ఆ పామును గూడా సంహరిస్తాయి కదా! అట్లానే నేను దుర్బలుణ్ణి అనుకోకు నువ్వు. ఉపాయంతో ఎంత బలవంతుడినైనా మనం సాధించొచ్చు అన్నయ్య. లేకపోతే ఆ చీమల పుట్టలాగా, చెదల పుట్టలాగా అయిపోతాం మనం గూడా. ప్రయత్నం చెయ్యొద్దు. అసలు ప్రయత్నమే చేయకుండా నా వల్ల అవుతుందని కూర్చుంటే ఎట్లా? అతన్రితః తు ప్రాయేణ దుర్బలః బలినం రిపుం జయేత్ సమ్యక్ నయః రాజన్ ఇతి అర్థాన్ ఆత్మనః హితాన్. ఓ రాజా, ఒకటి మంచి ఉపాయం ఉండాలి. ఏదో ఒక ఉపాయం ఉండాలి. ఐడియా ఉండాలి. దాంతో పాటే వాడు అతంద్రితతో ఉండాలి. తంద్ర అంటే కునుకుపాట్లతోటి, ప్రమత్తతతోటి ఉండరాదు. వాడు అప్రమత్తుడై ఉండి, ఒక మంచి ఉపాయంతో ఉన్నాడు అంటే, ప్రాయేణ అంటే బహుశః. ప్రాయేణ అన్నా, బహుశః అన్నా, ప్రాయశః అన్నా అర్థము ఎన్నో విధాలుగా. ఎన్నో విధాలుగా దుర్బలుడు, బాగా బలవంతుడైన శత్రువును కూడా జయించగలడు. వాడికేమి కావాలి? 2 కావాలన్నయ్య. వాడు అతంద్ర, అప్రమత్తుడిగా ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. 2 సమ్యక్ నయముండాలి. నయము అంటే ఒక ఉపాయం, ఆలోచన ఉండాలి. ఏదైనా ఒక ప్లాన్ ఉండాలి. అందుకోసం వాడు పాటుబడుతూ ఉండాలి అప్రమత్తుడై. ఇంత మాత్రముంటే వాడసలు దుర్బలుడైనా సరే ఎంత బలం కలిగిన శత్రువునైనా జయించొచ్చు ఓ రాజా ఇతి అని చెప్తారు. వాడు ఆ విధంగా ఆత్మనః హితాన్ అర్థాన్, వాడు వాడి యొక్క వాడికి కావాలనుకున్న హితాలను, అర్థాలను, పదార్థాలను, ప్రయోజనాలను కూడా గెలుచుకోగలడు. కాబట్టి ఒక మంచి ప్లాన్ ఉండాలి. వాడు అప్రమత్తుడై ఉండాలి. దాంతో పాటే వాడసలు ఆ ప్రయత్నం మొదలైతే పెట్టాలి. దీంతో వాడు సాధించొచ్చు. ఎవ్వడైనా సాధించొచ్చు అన్నయ్య. మనకన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈయన గూడా ఆ స్వాట్ అనాలిసిస్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. మనకన్నీ ఉన్నాయి చూసుకో. ఇప్పుడు మన స్ట్రెంగ్త్స్ మనం చూసుకోవాలి గదా! మన బలాలు మనం చూసుకోవాలి. మనం బలహీనులం, బలహీనులం అంటావు. మనకు బలహీనత ఎక్కడున్నది? పెద్ద పెద్ద సైన్యాలు లేకపోయుండొచ్చు. మనవి బుజ్జి బుజ్జి సైన్యాలయుండొచ్చు. కానీ మన వైపున్న బలం చూసావా? వీక్‌నెస్ సరే గాని, బలహీనతలు సరే గాని, మన బలం చూసావా స్ట్రెంగ్త్? కృష్ణే నయః మయి బలం జయః పార్థే ధనంజయే.
మాగధం సాధయిష్యామః వయం త్రయః ఇవ అజ్ఞేయః. కృష్ణుడిలో నయం ఉన్నది. ఆయన దగ్గర చాలా ప్లానింగ్ ఉన్నది. ఆయన చాలా ప్లాన్ చేయగలరు. చాలా ఆలోచించి సలహా చెప్తారాయన. ఉపాయాలన్నీ చెప్తారు. సాధించేందుకు మార్గాలన్నీ ఆయన చెప్తారు. ఆయనలో అవన్నీ ఉన్నాయి. చూసుకున్నావా? ఇంతటి శక్తి ఇంకెవరి దగ్గరైనా ఉన్నదా? ఇటువంటి మంత్రి ఇంకెవరికైనా ఉన్నాడా? లేదు గదా! మనకు. మన వైపు అంత బలం ఉన్నది. చూసావా మన స్ట్రెంగ్త్? 2 మయి బలం. నాకసలు యాక్చువల్‌గా భుజబలం ఉన్నది. కృష్ణుడి దగ్గర బుద్ధి బలం ఉన్నది. నా దగ్గర భుజబలం ఉన్నది. మన పార్థుడు ధనంజయుడు, అర్జునుడి దగ్గర జయం ఉన్నది. గెలవడం అన్న లక్షణం ఉంది వాడి దగ్గర. అర్జునుడి దగ్గర గెలిచి తీరుతానన్న లక్షణం ఉన్నది. కృష్ణుడి దగ్గర గెలవడానికి కావలసిన ఉపాయాలున్నాయి. నా దగ్గర గెలిచేందుకు కావలసిన బలమున్నది. నీకేం తక్కువైందన్నయ్య? నీకేమి తక్కువయింది? వయం మే ముగ్గురము త్రయః అగ్నేయః ఇవ త్రేతాగ్నుల్లాగా బయలుదేరి మాగధం, ఆ మాగధరాజు మన జరాసంధుణ్ణి సాధయిష్యామః, సాధిస్తాం వాణ్ణి, సరేనా అని చెప్పాడు. అందుకు సపోర్ట్‌గా మన కృష్ణులవారు ఏమంటున్నారంటే, ఆదత్తే అర్థపరః బాలః నా అనుబంధమవేక్షతే తస్మాత్ అరిన్న మృష్యంతి బాలం అర్థపరాయణం. అటువైపు మన జరాసంధుడు చాలా పెద్దవాడు, బాగా బలమున్నవాడు, గొప్ప వృద్ధి సాధించినవాడు అనుకుంటున్నావు ధర్మరాజా. కానీ అటువైపు ఉన్న జరాసంధుడు బాలుడు నా ఉద్దేశంలో. ఎందుకు అంటే అనుబంధాన్ని, అంటే తర్వాత పరిణామాలను నా అవేక్షతే చూడడు వాడు. తర్వాత కాన్సిక్వెన్సెస్ చూడడు వాడు. అర్థపరుడు. దురాశతో ఉంటాడు. ఆ అర్థాన్ని సాధించడం కోసం చేసే కర్మల వల్ల కలిగే పరిణామాలని, దుష్పరిణామాలను చూసుకోడు. చిన్న పిల్లలు చేస్తారు చూసావా? ఒక బాలుడున్నాడనుకో, ఏదో కావాలి అని పోయి పట్టుకుంటాడు. అది తాడా చూడడు, పామా చూడడు, అది నిప్పా చూడడు, కర్రా చూడడు. వాడేదోటి పోయి గబుక్కున పట్టుకుంటాడు. దాంతో వాడికి ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఆలోచించే శక్తి లేదు. అట్లానే ఉన్నాడు మనవాడు, మన జరాసంధుడు. అట్లానే ఆదత్తే ఇట్లా పట్టుకుంటున్నాడు పోయి వీటన్నింటిని. అటువంటి శత్రువును చూసి చిన్న పిల్లల్లాగా పట్టుదలలతో ఉండి, అర్థపరాయణత్వంతో ఉండి, ఉచితానుచితాలు తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా ఉన్న శత్రువును చూసి ఎవ్వరూ నా మృష్యంతి తట్టుకోరు. కొంతకాలము వాడు ఉద్ధతిలో ఉన్నంత వరకు వాళ్ళు తగ్గి ఉన్నట్టుగా కనిపించినా గూడా మళ్ళీ రీగ్రూప్ అవుతారు. వాడినేమి ఊరుకోరు. అట్లానే ఉంది మనవాడి జరాసంధుడి పరిస్థితి ఇప్పుడు. నిగ్రాహ్య లక్షణం ప్రాప్తః ధర్మార్థ నయ లక్షణైః బార్హద్రదః జరాసంధః తత్ విద్ధి భరతర్షభ. నీకోసం గాదు. నువ్వు రాజసూయం చేసుకుంటున్నావు గాబట్టి పోయి జరాసంధుడిని ఏదో చెయ్యడం అంత ముఖ్యం గాదు. జరాసంధుడికే పోవలసిన కాలమొచ్చింది ధర్మరాజా. వాడే ప్రాప్తః, అటువంటి కాలాన్ని వాడే తెచ్చుకున్నాడు, పొందాడు. ధర్మము, అర్థము, న్యాయము ఏ విధంగా చూసినా గూడా వాడు ధర్మాలు అతిక్రమించాడు. పరమార్థాన్ని, అందరి బాగును వదిలిపెట్టాడు. న్యాయము, ధర్మం అన్నీ వదిలిపెట్టి ఉన్నవాడు, ఆ బార్హద్రథుడు, బృహద్రథుడి కొడుకు జరాసంధుడు నిగ్రాహ్య లక్షణం ప్రాప్తః. వాణ్ణి ఎవరో ఒకళ్ళు నిగ్రహించవలసే ఉన్నది. అటువంటి స్థితిని తెచ్చుకున్నాడు. నువ్వు కావాలంటే చెయ్యి, మానుకో. నువ్వు కావాలంటే రాజసూయం చేసుకో. రాజసూయం కోసం మన జరాసంధుడిని కంట్రోల్ చెయ్యి, మానుకో. నువ్వు చేసినా మానుకున్నా గూడా జరాసంధుడికి మాత్రం ఆ రోజొచ్చింది. అదెట్లయినా చెయ్యాలి. నువ్వు కాపోతే ఇంకొకళ్ళు చేస్తారు. నువ్వు చేసావనుకో నీకెంతో గొప్ప యశస్సు కలుగుతుంది. నీకెంతో గొప్ప ఇహపరాలు కలుగుతాయి చేయగలిగితే. నచ ఏనం అనురుధ్యంతే కులాని ఏకశతం నృపాః తస్మాత్ ఏతత్ బలాత్యేవ సామ్రాజ్యం కురుతే అద్య సహ. వాడు అద్య ఇప్పుడేం చేస్తున్నాడంటే జరాసంధుడు ఏకశతం
నృపాః కులాన్ని మొత్తం ఒక 101 ఉన్నాయని చెప్పాను గదా! కులాలు. అందులో 100 కులాలు ఒక్క కులం గూడా అందులో ఉన్న రాజులెవ్వరూ గూడా ఏనం న అనురుధ్యంతే వాణ్ణి రాజుగా అంగీకరించట్లేదు. వాణ్ణెవ్వరు రాజుగా అంగీకరించట్లేదు. తస్మాత్ కాబట్టి వాడేం జేస్తున్నాడు, మర్యాదగా నయాన చెప్తే వాళ్ళు వింటారని వాడు ప్రయత్నం ఏం చెయ్యట్లేదు. వాడు అన్యాయం చేసేవాడు గాబట్టి, న్యాయము, ధర్మము వదిలిపెట్టి ఉన్నందుకు వాణ్ణి రాజుగా, సామ్రాట్‌గా ఎవరు అంగీకరించట్లేదని, తస్మాత్ వాడేం జేస్తున్నాడు, బలాత్యేవ బలవంతంగా అందరిని హింసించి, పీడించి, బలవంతంగా కంట్రోల్ చేసి తన వశంలోకి తెచ్చుకుని సామ్రాజ్యాన్ని కురుతే తయారు చేసుకుంటున్నాడు వాడు. ఇటువంటి దాన్ని ఇప్పుడు మనం అడ్డగించవలసి ఉంటుంది. నువ్వు సామ్రాట్‌గా ఉండడానికి నీకు అంత అవకాశం ఉన్నదా? నీకేమైనా అడ్డంకులున్నాయా? నీకేమైనా కావలసిన బలం ఉన్నదా? నీకేమైనా బలహీనతలున్నాయా? అని నీ వైపు నుంచి మాత్రమే చూడట్లేదు నేను. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇది చెయ్యవలసి ఉన్నది. అందరికీ అవసరం ఇది. వాడు ఇంక ఉండడానికి వీల్లేదు. వాడు సామ్రాజ్యాన్ని స్థాపించుకుని, ఆ విధంగా అందరిని పీడిస్తూ మొత్తం 100 రాజ కుటుంబాలను, 100 రాజ కులాలను, ప్రజలందరినీ ఏడిపిస్తూ వాడు ఉండగా, నేను చూస్తూ ఊరుకోను గదా! నేనైతే చూస్తూ ఊరుకోను. నువ్వు గాపోతే ఇంకొకళ్ళు. నువ్వు చేస్తే నీకెంతో లాభం. వాడు వేరే ప్రయత్నం కూడా చేయట్లేదు. బలంతోటే కేవలము సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ట్రై చేస్తున్నాడు. రత్నభాజః హి రాజానః జరాసంధముపాసతే నచ తుష్యతి తేనాపి బాల్యాత్ అనయం ఆస్థితః వాడు అనయమాస్థితుడై ఉన్నాడు. అన్యాయాన్ని పట్టుకున్నాడు వాడు. వాడు ఎంతటి అన్యాయం అంటే కొందరు రాజులు వాడికి రత్నభాజులై ఉన్నారంటే రత్నాలను వాటిని కప్పాలుగా తీసుకుని వెళ్లి ఇచ్చి సామంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. జరాసంధున్నట్ల కొంతమంది చేరినా గూడా, తేనాపి దాంతోటి గూడా వాడు నతుష్యతి వాడికి సంతోషం లేదు. వాడు బలవంతంగా రాజులని నిగ్రహిస్తుంటే, రాజులు వాళ్ళ రాజ్యాల్ని నిలబెట్టుకోవడం కోసము, వీడికి ధనాలు అవన్నీ తీసుకుని వెళ్లి, కానుకలన్నీ తీసుకుని వెళ్ళిచ్చి, వాడికి సామంతులుగా ఉందామంటే వాడికి సరిపోవట్లేదు. మొత్తం కావాలి వాడికి. మొత్తం గావాలి. ఆ రాజ్యాలన్నీ వాడే ఆక్రమించుకుందామని చూస్తూ ఉన్నాడు అన్యాయంగా, బలంతో, బాల్యంతో. మూర్ధాభిషిక్తం నృపతిం ప్రధాన పురుషం బలాత్ ఆదత్తే నచ్చన్నః దృష్టః అభాగః పురుషతః క్వచిత్. ఏ రాజైనా సరే, రాజ్యంలో రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు అంటే, అటువంటి ప్రధాన పురుషుణ్ణి బలవంతంగా పట్టుకునొచ్చి వాడు నిర్బంధిస్తున్నాడు. వాడు ఏ రాజుని బతకనివ్వట్లేదు. రాజ్యాలన్నీ ఆక్రమిస్తున్నాడు. వాడికి వాళ్ళ భాగాలను, వాళ్ళ రాజ్య భాగాలను ఇవ్వని మనుషులు ఒక్కళ్ళు గూడా లేరు. రాజులందరూ అట్లా బలవంతంగా వాడే లాక్కుంటుంటే ఇచ్చేసి చూస్తూ గుడ్లప్పగించి ఉండవలసి వస్తూ ఉన్నది. ఏవం సర్వాన్ వశే చక్రే జరాసంధః శతావరాన్ తం దుర్బలతరః రాజా కథం పార్థ ఉపైష్యతి. ఏవం ఈ విధంగా సర్వాన్ మొత్తం అందరిని శతావరాన్ ఆ 100 రాజకులాలను, రాజులను మొత్తాన్ని ఆ జరాసంధుడు ఈ విధంగా వశే చక్రే తన వశంలోకి తెచ్చుకున్నాడు. అటువంటి వాణ్ణి దుర్బలతతో ఉన్నవాళ్ళు అంత బలము శత్రువు అయిన జరాసంధుణ్ణి ఎదిరించి పోరాడి నిలబడి గెలవగలిగినంత బలం కలిగిన వాళ్ళు లేకపోవడం చేత, ఓ ధర్మరాజా, ఓ పార్థ, అటువంటి వాణ్ణి బలహీనులు కథముపైష్యతి ఎట్లా వాడి దగ్గరికి వెళ్లి వాణ్ణి లొంగదీయగలరు? దాని గురించి మనం ఉపాయం ఆలోచన చెయ్యాలి. ప్రోక్షితానాం ప్రమృష్టానాం రాజ్ఞాం పశుపతేః గృహే పశూనాం ఇవ కా ప్రీతిః జీవితే భరతర్షభ. ఓ భరతర్షభ, నువ్వు కూడా రాజువు, నీకు తెలీదు? ఏదో పశువుల్ని తీసుకునొచ్చి పశువుల కొష్టంలో పెట్టి కట్టేసి, కడిగి శుభ్రం చేసి అలంకరించినట్టు రాజులందరినీ నిర్బంధించి అక్కడ కూర్చోబెడితే, అటువంటి రాజు ఎవ్వడు బ్రతకాలని కోరుకుంటాడు? క్షత్రియః శస్త్రమరణః యదా భవతి సత్కృతః
నన్ను స్మ మాగధం సర్వే ప్రతిబాధేమ యత్ వయం మనం చేద్దాం పటు. మనం చేద్దాము. దుర్బలంగా ఉన్న రాజులెవ్వరు వాణ్ణేమీ చేయలేకుండా ఉన్నారు. వాడు కానుకలు పుచ్చుకుని వెళ్లి ఇస్తే గూడా, వాళ్ళిచ్చినవి పుచ్చుకుని గూడా వాడికి తృప్తి లేకుండా ఉన్నాడు. అందర్నీ బాధిస్తూ ఉన్నాడు. పశువుల్లాగా బంధిస్తున్నాడు. అందుకని మనమేం చేద్దామంటే, క్షత్రియుడన్న వాడికి శస్త్రమరణము, యుద్ధం చేసి ఆయుధాల చేత మరణించడమే గొప్ప సత్కారము. అందుకని వయం సర్వే మనమందరం కలిసి ఆ మాగధుణ్ణి, మన జరాసంధుణ్ణి ఎందుకని నా ప్రతిబాధేమ మనము ప్రతిబాధించకూడదు. మనమెందుకు వాడిని తిరిగి బాధించకుండా ఉండాలి? వాడందరినీ బాధ పెడుతూ ఉన్నాడు. వాడికి ఎదురు నిలవగలిగిన వాళ్ళు లేరు. అందరూ హింసల పాలవుతున్నారు. పశువుల్లాగా నిర్బంధిస్తూ ఉంటే తట్టుకోవలసి వస్తుంది. ఇంక దానికన్నా మరణం నయం గదా రాజన్న వాడికి. ఇటువంటి పరిస్థితిలో మనమే ఎదురు తిరిగి ఆ మాగధుణ్ణి ఎందుకు కంట్రోల్ చెయ్యగూడదు? షడశీతిః సమానీతాః శేషాః రాజన్ చతుర్దశ జరాసంధేన రాజానః తతః క్రూరం ప్రపత్స్యతే. ఇంతవరకు ఒక షడశీతిః 86 మంది రాజులు వాడి చేత సమానీతాః ఈ విధంగా ఈడ్చుకుని పోబడ్డారు. శేషాహ ఇంక మొత్తం కలిపి ఒక 14 మంది మిగిలారు. అక్కడొక రాజు, ఇక్కడొక రాజు, ఓ 14 మంది రాజులు బుజ్జి బుజ్జి రాజ్యాల్లో మిగిలారు. వాళ్ళని గూడా వాడేమి బ్రతకనివ్వడు. జరాసంధుడి చేత మిగిలిన ఆ రాజులు 14 మంది గూడా క్రూరం ప్రపత్స్యతే. ఇటువంటి క్రూరమైన బాధ పొందుతారు. తప్పకుండా అందరినీ అణగదీస్తాడు వాడు. తొందరలోనే సామ్రాట్ అవుతాడు. మనం ఈలోగా వాణ్ణి నిగ్రహించవలసి ఉన్నది. చేస్తే మనకొచ్చే లాభమేమి? మన థ్రెట్ అనాలిసిస్, మన ఆపర్చునిటీ అనాలిసిస్ కంటిన్యూ చేస్తున్నాను చూడు మన స్వాట్‌లో. చేస్తే మనకొచ్చే లాభము. ఈ థ్రెట్‌ని మనము ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. ప్రాప్నుయాత్ సహ యశః దీప్తం తత్ర యః విఘ్నమాచరేత్ జయేత్యః చ జరాసంధం సహ సమ్రాట్ నియతం భవేత్. యః ఎవడైతే తత్ర ఈ విషయంలో జరాసంధుణ్ణి జయిస్తాడో, లేదా వాడికి విఘ్నాన్ని కలిగిస్తాడో, వాణ్ణి అడ్డగించొచ్చు, వాణ్ణి గెలవచ్చు. ఒకవేళ విఘ్నమాచరేత్ వాణ్ణి కనీసం అడ్డగిస్తే, అటువంటి వాడు సహా దీప్తం యశః ప్రాప్నుయాత్ గొప్ప కీర్తిని పొందుతాడు. ఘనకీర్తి పొందుతాడు. ఒకవేళ వాడు నిజంగా జరాసంధుణ్ణి ఎదిరించి గెలిచాడే అనుకో, సహా ఇంక వాడు తప్పకుండా నియతంగా అనుమానం లేకుండా సమ్రాట్ భవేత్ సామ్రాట్ అవుతాడు. జరాసంధుణ్ణి కనీసము అడ్డగిస్తే వాడికి ఎంతో గౌరవము, ఎంతో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వాడొకవేళ జరాసంధుణ్ణి గెలిచాడంటే మాత్రము వాడు సామ్రాట్ అవ్వచ్చు. ఇది యాక్చువల్‌గా థ్రెట్ అవును. కానీ దీన్ని ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు అని ఆయన మళ్ళీ చెప్పారు మన గురువుగారు. మళ్ళీ యుధిష్ఠిరుడు ఏమంటాడో చూద్దాము. సమ్రాట్ గుణమభిసన్ వై యుష్మాన్ స్వార్థపరాయణః కథం ప్రహిణుయాం భీమం బలాత్ కేవల సాహసాత్. ఎట్లా చెయ్యను కృష్ణ, నువ్వు చెప్పింది నిజమే. సమ్రాట్‌గా ఉండాలి అని, ఆ సామ్రాట్ గుణము, ఆ లక్షణం కావాలి అని అభిప్సన్ వై కోరుకున్నా గూడా నేను స్వార్థపరాయణత్వంతో, స్వార్థపూరితంగా నా కోసము నేను సామ్రాట్ నవ్వాలి అని కోరికతో ఉన్నవాణ్ణై కథం ఏ విధంగా కేవలము మనకేముంది, ఏదో నీ బుద్ధి బలం కొంత, మన భీముడి భుజబలం కొంత, మన అర్జునుడి ఏదో ధనుష్ బలం కొంత. వీటిని బెట్టుకుని ఏదో సాహసంతోటి బయలుదేరి వెళ్ళిపోతే, ఈ భయంకరమైన భీమమైన కర్మకు నేను మిమ్మల్ని యుష్మాన్ మీ అందరినీ మేము ముగ్గురం వెళ్ళిపోతాము, ఏదో త్రేతాగ్నుల్లాగా సాధించుకుని వచ్చేస్తాము అంటే, నా స్వార్థం కోసం మీ ముగ్గురిని కథం ఏ విధంగా ప్రహిణుయాం పంపించగలను నేను? ఏమున్నదయ్యా మనకెంతుంది బలము? ఉంటే ఉన్నది బోలెడు బలం అనుకుందాము.
కేవలం బలము, సాహసం బెట్టుకుని వెళ్ళిపోతే, ఒకవేళ మీకేమైనా అవుతే ఎట్లా పంపించగలను నేను? భీమార్జునౌ ఉభౌ నేత్రే మనః మన్యే జనార్దనం. మనః చక్షుః విహీనస్య కీదృశం జీవితం భవేత్. భీముడు, అర్జునుడు వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు. జనార్దనుడివి నువ్వు, కృష్ణుడివి నాకు మనసు. వీళ్ళిద్దరు నా కళ్ళు. నా మనస్సు, నా కళ్ళు మొత్తం అన్నీ పోగొట్టుకుని, కీదృశం ఏ విధంగా జీవితం భవేత్ నా బ్రతుకు, నా ప్రాణం నిలబడి ఉంటుందనుకుంటున్నావో? మీరు ముగ్గురు కేవలం సాహసంతో వెళ్ళిపోయారనుకో, ఏదో బలముంది అనుకోని. మీకేమైనా అవుతే నేనేమైపోతాను? జరాసంధ బలం ప్రాప్య దుష్పారం భీమ విక్రమం. శ్రమః హి వః పరాజయాత్ కిము తత్ర విచేష్టితం. భయంకరమైన పరాక్రమం, దుష్పారము, ఇంకా అంతులేని భయంకరమైన పరాక్రమం కలిగిన జరాసంధుడి బలం అంటే సైన్యం దగ్గరికి వెళ్తే అసలు అలసిపోయే ఆ అలసటకే పరాజయం కలుగుతుంది మీకు. ఆ సైన్యాన్ని చూస్తేనే మీకు నీరసం వస్తుంది. దాంతో పరాజయం వస్తుంది. కిము ఇంక మళ్ళీ తత్ర విచేష్టితం. దాని తర్వాత మీరు ఏమి చెయ్యగలరయ్యా? మందిని వాడు కంట్రోల్‌లోకి తెచ్చుకుని అన్ని రాజ్యాల్ని నిగ్రహించి 86 రాజ్యాలను, రాజులను, వాళ్ళ బలాలను, వాళ్ళ ఐశ్వర్యాన్ని అని నువ్వే జెప్పావు. ఇంత ఉన్న వాడి దగ్గరికి వెళ్లి యుద్ధానికి, మీరే వాడిని యుద్ధంలో ఏమీ గెలవలేక పారిపోయారు చెల్లాచెదరై. అటువంటిది మీరు ముగ్గురు వెళ్లారనుకో, అసలు ఆ సైన్యాన్ని చూస్తేనే అలిసిపోయి ఓడిపోతారు మీరు. ఇంకేం చేయగలరు మీరు? మీ చేతులు ఎంతవరకు పనిచేస్తాయనుకుంటున్నావు? అస్మిన్ అర్ధాంతరే యుక్తం అనర్థం ప్రతిపద్యతే. యథా అహం విమృశామి ఏకః తత్తావత్ శ్రూయతాం మమ. నేనొక మాట చెప్తాను విను కృష్ణ. మీరందరూ వినండి. మీ ముగ్గురు వినండి. ఒక మాట చెప్తాను. యథా అహం విమృశామి, నేను చాలా జాగ్రత్తగా ఆలోచించుకున్నాను ఈ విషయం గురించి. ఏకః, ఒక ఆలోచన కలిగింది, అది చెప్తాను వినండి. ఒకవేళ అస్మిన్, ఈ విషయంలో మీరు ముగ్గురు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ అర్ధాంతరం మనం అనుకున్న ప్రయోజనం గాక వేరేది జరిగిందనుకో. మనం అనుకున్న ప్రయోజనం ఏమి? ఆ జరాసంధుడిని ఓడించడమో, అడ్డగించడమో ఏదో ఒకటి. చేయలేకపోయామనుకో, దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిందనుకో, ఎంతటి అనర్థం కలుగుతుంది మనకు? అందుకే నేను ఆలోచన చేసుకున్నాను. ఒక మాట చెప్తాను వినండి. సన్యాసం రోచయే, అది విషయము. సాధు కార్యస్య అస్య జనార్దన కృష్ణ. ప్రతిహంతి మనః మే అద్య రాజసూయః దురాసదః. ఈ రాజసూయము, దురాసదం మన వల్ల కాదు. మనం పొందగలిగిన విషయం కాదు. చాలా పెద్ద పని. నాది అల్ప జీవితము. నాకున్నది మొత్తం మీరే. మీకేమైనా అయిందంటే మాత్రం నేను బ్రతకలేను. కాబట్టి జనార్దన, అస్య కార్యస్య, ఈ విషయంలో సాధు మంచిదేమంటే సన్యాసం వద్దు అనన్ని పక్కన పెట్టి, ఉన్న ఈ బుజ్జి ఇంద్రప్రస్థాన్ని చూసుకుని, ఇంత మాత్రానికి సంతోషంగా ఉంటే, ఏదో సభగట్టుకున్నాను, బానే ఉంది, అందంగానే ఉంది, ఇంకా ఏవో ఉన్నాయంటే కావాలని అనిపిస్తుంది, అనిపించింది మరి నాకు గూడా. మనుషులకి అదొక దుర్లక్షణం ఉంటుంది. నేనింత గొప్ప సభ కట్టుకొని, ఆహా! నాకు గాబట్టి ఉందని నేను చాలా సంతోషిస్తుంటే, నారదుడు, ఓహో! దీనికన్నా పెద్దగా ఉన్నాయంటే నాకేదో ఆశ అనిపించిందిలే గానీ, అవన్నీ సాధించాలి అంటే ఇదంతా గూడా చేయవలసి ఉంటుంది. ఇది చేద్దామని మీరు బయలుదేరితే మీకేమైనా అయితే మొత్తం ఉన్నదంతా పోతుంది. నేనేమైపోతానో? కాబట్టి వద్దు, అన్నీ పక్కన పెట్టి కూర్చుంటాను. సన్యాసం తీసుకుంటానయ్యా. సన్యాసం తీసుకుంటాను. అది. మనః, నా మనస్సు అద్య ఇప్పుడు వద్దు మనకు రాజసూయమని ప్రతిహంతి, వద్దు వద్దు అని చెప్తున్నది అని ఆయన చెప్పాడు. వైశంపాయనుల వారేమంటున్నారంటే, పార్థః ప్రాప్య ధనుః శ్రేష్టం అక్షయ్యౌ చ మహా ఇషుధి రథం ధ్వజం సభాం చ ఏవ యుధిష్ఠిరం అభాషత. ఇదంతా వింటూ ఉన్నాడు పార్థుడు, మన అర్జునుడు. ఆయన ఇప్పటికే చాలా సాధించాడు. ఆయన గొప్ప శ్రేష్టమైన ధనుస్సును, గాంధీవాన్ని సాధించాడు. అక్షయమైన మహా ఇషుధి, 2 అమ్ముల పొదులను, అక్షయమైన అమ్ముల పొదులను సాధించుకున్నాడు. గొప్ప రథాన్ని, దాంతో పాటే గొప్ప ధ్వజాన్ని, వీటన్నింటితో పాటు ఈ గొప్ప మయ సభను, వీటన్నింటిని సాధించిందెవరు సింగిల్ హ్యాండెడ్‌గా? మన
అర్జునుడు. అంతటి సిద్ధి ఆల్రెడీ సాధించిన అర్జునుడు యుధిష్ఠిరుడితో ఈ విధంగా అభాషత అంటూ ఉన్నాడు. అన్నయ్య నేను చెప్తాను విను. ధనుః అస్త్రం శరాः వీర్యం పక్షః భూమిః యశః బలం ప్రాప్తం ఏతత్ మయా రాజన్ దుష్ప్రాపం యత్ అభీప్సితం. ఓ రాజన్, నేనిప్పటికే ధనుస్సుని, మన గాంధీవాన్ని, అంత గొప్ప అస్త్రాన్ని, గొప్ప శరాలను, బాణాలను, అక్షయ బాణాలను, అక్షయ బాణ తూరీరాలను, గొప్ప పరాక్రమాన్ని, మన వైపు గొప్ప పక్షాన్ని, మన పక్షం ఎంతో మందిని సాధించాను నేను ఆల్రెడీ. ఇంతకుముందు మనకెవరున్నారు? మనం 5 మందిమి, మనమ్మ. ఇంతమంది ఇప్పుడు మన పక్షంలో ఉన్నారంటే ఎట్లా వచ్చారు? కదా! పైగా భూమి సాధించుకున్నాం, ఇంత యశస్సు సాధించుకున్నాం, ఇంత బలం సాధించుకున్నాం. ఇవన్నీ ఏతత్ మయా, నా చేత ప్రాప్తం, నేను సాధించి తీసుకొనొచ్చాను. మళ్ళీ చేస్తాను నీకోసం. యత్ అభీప్సితం దుష్ప్రాపం, కోరుకున్నా గూడా ఇవన్నీ సాధించడము కష్టము. అటువంటివన్నీ నేను సాధించాను ఇప్పటికే. కాబట్టి మనకేముంది అని ఇంత మరి నువ్వు దిగులుగా మాట్లాడొద్దు. కులే జన్మ ప్రశంసంతి వైద్యాః సాధు సునిష్ఠితాః బలేన సదృశం నాస్తి వీర్యం తు మమ రోచతే. గొప్ప కులంలో జన్మించడమే ఎంతో గొప్ప విషయమని వైద్యాః అంటే విద్య కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సునిష్ఠితాః అందులో నిష్ణాతులు, సాధు చక్కగా చెప్తారు. గొప్ప కులంలో జన్మించడమే గొప్ప విషయం అని చెప్తారు. అయితే నాకేమనిపిస్తుందో తెలుసా అన్నయ్య? గొప్ప జన్మ ఒక్కటే గాదు, బలేన సదృశం నాస్తి. అసలు బలానికి సమానమైంది వేరేదేది లేదన్నయ్య. గొప్ప జన్మ, నువ్వు ఏ జన్మో ఒక జన్మ. ఏదో ఒక జన్మలో పుడితే పుట్టావు. కానీ బలం గావాలి. దానికి సమానమైంది ఏమీ లేదు. వీర్యం తు మమ రోచతే, నాకా పరాక్రమమే ఇష్టం అన్నయ్య. ఏదో ఒకట్ల ఇట్లానే బ్రతుకుదాంలే అంటే నాకు నచ్చదు. కృతవీర్య కులే జాతః నిర్వీర్యః కిం కరిష్యతి. క్షత్రియః సర్వశః రాజన్యస్య వృత్తిః పరాజయే. ఓ రాజన్, రాజా, ఒక మాట చెప్తాను విను. వీరుల కులంలో పుట్టిన తర్వాత గూడా మనము ఈ విధంగా నిర్వీర్యులమై ఉంటే కిం కరిష్యతి, ఇంకేం చేస్తాం? పుట్టడమే మనము క్షత్రియులమై పుట్టాము. గొప్ప వీరుల కులంలో జన్మించాము. నిర్వీర్యులమైతే ఏం చేస్తాము? రాజా, అసలు రాజులకు, రాజన్యులకు వృత్తి ఏమి చెప్పు నువ్వు? క్షత్రియ వృత్తి ఏమి? పరాజయే సర్వశః క్షత్రియ వృత్తి కదా. శత్రువులను జయించడమే కదా క్షాత్ర వృత్తి. అది పక్కన పెట్టి సన్యాసం తీసుకొని కూర్చుంటానంటావా నువ్వు? ఇంత నిర్వీర్యంగా ఉంటే ఎట్లా? వీరుల కులంలో పుట్టి కూడా సర్వైః అపి గుణైః హీనః వీర్యవాన్ హి తరేత్ రిపున్ సర్వైః అపి గుణైః యుక్తః నిర్వీర్యః కిం కరిష్యతి. గుణాలన్నీ ఉన్నాయనుకో, గొప్ప జాతిలో పుట్టాడు వాడు, గొప్పగా చదువుకున్నాడు వాడు, గొప్పగా విద్యాభ్యాసం చేశాడు వాడు, గొప్ప దయ కలిగిన వాడు, వాడికి ఇట్లాంటి గొప్ప గుణాలన్నీ ఉండిండొచ్చు కావాలంటే. అయితే అటువంటి వాడు నిర్వీర్యంతో ఉంటే, పరాక్రమం లేకుండా ఉంటే, ఇంక వాడు కిం కరిష్యతి, ఏం చేస్తాడు? వాడికి ఎన్ని ఉండి ఏం ఉపయోగం అన్నయ్య? వీర్యం లేకపోతే. అదే ఒకవేళ అసలు వాళ్ళలో ఏమి గుణాలు లేవనుకో, గొప్ప కులంలో పుట్టలేదు, గొప్ప చదువు లేదు, బాగా డబ్బులు లేవు, వాడికి గొప్ప కనెక్షన్స్ లేవు, ఏమీ లేవు. కానీ వాడిలో పరాక్రమం ఉందనుకో, వీర్యవంతుడనుకో, ఇంక అటువంటి వాడు రిపున్ తరేత్, శత్రువుల్ని దాటిపోగలడు కదా. నువ్వు గొప్పగా చదువుకున్నావు, బాగా డబ్బులున్నాయి, చాలా గొప్ప జన్మ ఉన్నది, నీకు అన్నీ ఉన్నాయి, కానీ మాత్రం నీకు ధైర్యం లేదంటే, ఇంక బిక్కుబిక్కుమనుకుంటూ నువ్వు రోజు సస్తూ బతకాలి. అయితే ఒకవేళ నీకేమి డబ్బులు లేవు, గొప్ప చదువులు లేవు, అందము లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు, కానీ మాత్రం ధైర్యం ఉంది అంటే ఏమైనా సాధించొచ్చు కదూ! ద్రవ్యభూతాః గుణాః సర్వే తిష్టంతి హి పరాక్రమే. జయస్య హేతుః సిద్ధిః హి కర్మ దైవం చ సంశ్రితం. ఒకవేళ వాడికి పరాక్రమం ఉందనుకో, వాళ్ళలో ఏమీ లేవు పాపం. వాడికి గొప్ప జన్మ లేదు, గొప్ప కులంలో పుట్టలేదు, వాడికి గొప్ప ఆస్తులైశ్వర్యాలు లేవు, వాడికి గొప్ప
చదువు అవి లేవు, గొప్ప అందము లేవు, గొప్ప పేరు ప్రతిష్టలు లేవు, ఏమీ లేవు. కానీ వాడికి మాత్రం బాగా పరాక్రమం ఉందనుకో. దాంతో వాడు ఏదైనా సాధించొచ్చు. ఎందుకంటే పరాక్రమం ఉంటే వాడేదైనా జయించొచ్చు కదా! వాడేదైనా ఒకటి గెలిచాడనుకో, గెలవగానే వెంటనే ఇంక వాడి వెంటబడి అందరూ వచ్చేస్తారు. వాడిని పొగిడేవాళ్ళు వస్తారు. వాడికి గొప్ప ఐశ్వర్యాలు వస్తాయి. వాడికి రాజ్యాలు వస్తాయి. భోగాలు వస్తాయి. మంది మార్బలము వస్తాయి. గొప్ప పేరు ప్రతిష్ట అన్నీ వస్తాయి. మనకట్లా జరిగాయా లేదా? ఇంతకుముందు ఏముండే మనకు? అడుక్కొని తింటూ ఉన్నాము యాక్చువల్‌గా ఫిజికల్‌గా. పైగా అక్కడక్కడ దాక్కుంటూ బ్రతుకుతూ ఉన్నాము. పేరు చెప్పుకోవడానికి గూడా వీలు లేకుండా. అటువంటప్పుడు మనం ఏం చేసాము? పరాక్రమంతోటి ఒక్కసారి అదేదో మత్స్యయంత్రాన్నో దేన్నో కొట్టేసరికి వెంటనే మన వెంటబడి అంతకన్నా ముందు మనలో ఏమి గుణాలున్నాయి? మనం అసలు క్షత్రియులమని చెప్పుకోవడానికి గూడా లేకుండా ఉండవలసొచ్చింది. అటువంటి స్థితిలో అన్నీ మనల్ని వెతుక్కుంటా జయంతో పాటు రాలేదు సిద్ధి. అంత గొప్ప కర్మలు, అసలు మన ప్రారబ్ధం, దైవం మొత్తం అన్నీ మన వెంటబడి రాలేదు? ఒక్క పరాక్రమం ఉండేసరికి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే అన్నయ్య, జయానికి హేతువు పరాక్రమమే. మనలో గొప్ప సద్గుణాలున్నాయి గాబట్టి మనం అన్నీ సాధించేయడం కుదరదు. మనలో పరాక్రమం ఉంటే అన్నీ సాధించొచ్చు. సంయుక్తః హి బలైః కశ్చిత్ ప్రమాదాత్ న ఉపయుజ్యతే తేన ద్వారేణ శత్రుభ్యః క్షీయతే సబలః రిపుః. ఒకవేళ వాడు గొప్ప బలంతో సైన్యంతోటే ఉన్నాడే అనుకో. అయినా గూడా వాడు కచ్చిత్ ఎవడైనా సరే ప్రమాదంలో ఉన్నాడనుకో. ఇప్పుడు వాడికి జరాసంధుడికి బాగా ఎక్కువగా బలమున్నది, గొప్ప సైన్యమున్నది. మీరు ముగ్గురు ఎగురుకుంటూ ఎళ్లారంటే, వాడి జరాసంధుడి బలాన్ని, సైన్యాన్ని చూసే మీరు ఆ భయానికి, ఆ శ్రమకి పరాజయులవుతారు. ఇంక మీరు చేయగలిగిందేముంది అని నువ్వు అన్నావు గానీ, అన్నయ్య జరాసంధుడి బలం అంత ఉంటే ఉన్నది. వాడు ఒకవేళ ప్రమాదంలో ఉన్నాడనుకో, అప్రమత్తంగా లేడనుకో, మన అన్నయ్య భీముడు చెప్పినట్టిక్కడ. భీముడేం చెప్పాడు? "అన్నయ్య ఒకవేళ మన దగ్గర 3 విషయాలున్నాయనుకో. ఒకటి మనము అప్రమత్తంగా ఉండాలి. ఒకటి మన దగ్గర ఒక ఉపాయం ఉండాలి. అట్లానే మనము ఆ పని ప్రారంభించాలి" అని చెప్పాడు గదా! మనము మొదలే పెట్టకపోతే మనం సాధించేదేముంది? రెండోది మన దగ్గర ఉపాయం ఉంటే, ఆ ఉపాయంతో ఎంత బలవంతుడైనా మనము సాధించొచ్చు. ముఖ్యంగా అవతల మనము అన్నయ్య ఏం చెప్పాడు భీముడు? మనము అప్రమత్తంగా ఉంటే సాధించొచ్చు అని చెప్తున్నాడు. నేను దీన్ని కొంచెం మార్చి చెప్తాను విను. మన శత్రువు ఎంత బలవంతుడైనా సరే వాడు ప్రమత్తతతో ఉన్నాడనుకో. మన దగ్గర పెద్ద సైన్యం లేదు. కానీ మనము అప్రమత్తంగా ఉన్నాము. మన శత్రువు జరాసంధుడు చాలా పెద్ద సైన్యంతో ఉండి, అబ్బా! నాకింత పెద్ద సైన్యం ఉంది. నన్నెవడేం చేస్తాడులే అని వాడు ప్రమాదంలో ఉన్నాడనుకో, వాడిని ఓడించడం చాలా సులువన్నయ్య. ప్రతి దానికి ఒక ఉపాయం ఉంటుంది. తెలుసా? ఒకవేళ ఒకడు కశ్చితెవడో ఒకడనుకో, జరాసంధుడు గాకపోతే. వాడు గొప్ప సైన్యంతో ఉన్నాడు. గొప్ప బలంతోటే ఉన్నాడు. కానీ ప్రమాదంలో ఉన్నాడనుకో, ఇంక వాడిని జయము నా ఉపయుజ్యతే పొందదు వాడిని. జయం వారిని చేరదు. తేన ద్వారేన ఆ ద్వారంలో, ఆ మార్గంలో వాడు ఎప్పుడైతే ప్రమత్తతతో ఉన్నాడో, అప్రమత్తంగా లేడో, వాడు అలర్ట్‌గా లేని టైంలో ఆ ద్వారంగా వాడు శత్రుభ్యః శత్రువుల చేతిలో సబలం వాడు మొత్తం సైన్యంతో సహా ఉన్నా సరే శత్రువు క్షీయతే నశించిపోతాడు. తెలిసిందా? భీముడేం చెప్పాడన్నయ్య? మనం ఒకవేళ అప్రమత్తంగా ఉన్నామంటే, మనం బలహీనులమైనా సరే, బలవంతుడైన శత్రువుని గెలవచ్చని చెప్పాడు గదా! నేను దాన్నే ఇటువైపు నుంచి చెప్తున్నాను. మన శత్రువు ఎప్పుడైతే అప్రమత్తంగా లేడో, వాడి దగ్గర ఎంత సైన్యం ఉన్నా సరే, మనము అప్రమత్తంగా ఉండి వాడిని దెబ్బతీయొచ్చు. సరేనా? ఉపాయం ఉండాలి దేనికైనా. భయపడితే ఎట్లా? దైన్యం తప్పో ఉండరాదు. దైన్యం యథా అబలవతి తథా మోహః బలాన్వితే. తౌ ఉభౌ నాశకౌ హేతుః రాజ్ఞా త్యాజ్యౌ జయార్ధినా. 2 విషయాలు మనలో ఉండరాదన్నయ్య. 2 ఉండరాదు. ఏవో తెలుసా?
అబలవతి మనలో అసలే బలం లేదనుకో. మనం కొంచెం దుర్బలంగా, నిర్బలంగా ఉన్నామనుకో. అటువంటప్పుడు దాంతో పాటు మనకు దైన్యం కూడా ఉన్నదనుకో, ధైర్యం లేదనుకో, ఇంకది చాలా డేంజరస్ కాంబినేషన్. అది నాశనానికి హేతువు, కారణము. మనలో శారీరకమైన, ఆర్థికమైన బలహీనతలు ఉన్నాయనుకో, అట్లానే మనుషులు గూడా మన వైపు ఎక్కువ మంది సహాయం లేరనుకో. మనకు పెద్ద సైన్యం లేదు. మనకు శారీరకంగా పెద్ద బలం లేదు. మనకు ఆర్థికంగా గూడా ఎక్కువ డబ్బులు లేవు, బలం లేదనుకో. అయినా పర్వాలేదు. గుండె ధైర్యం ఉంటే దాంతో ఏదైనా నెగ్గుకొని రావచ్చు. అయితే మన దగ్గర బాగా డబ్బులున్నాయి. మన దగ్గర చాలా మంది ఉన్నారు. మన ఒంట్లో గూడా బాగా బలముంది. కానీ మాత్రం మనసు బిక్కుబిక్కుమంటుందనుకో, మానసిక దౌర్బల్యం ఉందనుకో, ఇంక దాన్నేమి చేయలేము. దైన్యం అంటే మానసిక దౌర్బల్యం. ధైర్యం లేదనుకో, అటువంటి ధైర్యము ఎటువంటి బలం కలిగిన వాడైనా, బలం లేని వాడినైనా సరే అది నశింపచేస్తుంది. అట్లానే బలం ఉన్న వాడి దగ్గర మోహము, ప్రమత్తత ఉందనుకో, వాడు అప్రమత్తుడు కాడనుకో. అటువంటి మోహం కూడా బాగా అన్ని రకాలుగా ఆర్థిక బలము, భుజబలం అన్నీ ఉన్న వాడిని గూడా నశింపజేస్తుంది. సైన్య బలము, భుజబలము, ఆర్థిక బలము అన్నీ ఉండి గూడా వాడు అప్రమత్తంగా లేకపోతే నశించిపోతాడు. వాళ్ళో ఆర్థికంగా, శారీరకంగా, సాంఘికంగా ఎక్కువగా బలం లేకపోయినా సరే, దాంతో పాటే గుండె బలం గూడా లేదు అంటే, అది కూడా వాడిని నశింపచేస్తుంది. ఈ 2 నశించిపోవడానికి హేతువులు, కారణాలన్నయ్య. జయార్దిన రాజ్ఞ, జయాన్ని కోరుకునే రాజు చేత ఈ 2, ఈ దైన్యము, ఈ మోహము 2 త్యాజ్యం, వదిలిపెట్టవలసి ఉంటుంది. జయం కావాలని కోరుకునే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే వాడు ధైర్యాన్ని పోగొట్టుకున్నాడో, మానసిక దౌర్బల్యంతోటుంటాడో, ప్రమత్తత ఉందనుకో, వాడు అప్రమత్తుడు కాడనుకో, అటువంటి వాడు, వాడికి ఏం ఉన్నా లేకపోయినా వాడు నశించిపోతాడు. జరాసంధ వినాశంచ రాజ్ఞాంచ పరిమోక్షణం యది కుర్యామ యజ్ఞార్థం కిం తతః పరమం భవేత్. జరాసంధుణ్ణి నశింపచేసి రాజులందరినీ మనము విడిపించామంటే, యది ఒకవేళ మనం ఈ 2 పనులు కుర్యామా చేస్తే, ఇంకా యజ్ఞార్థం మనం యజ్ఞం కోసం చేయవలసింది తతఃపరం కిం భవేత్, ఇంకేముంటుందన్నయ్య? దీన్ని మించిన యజ్ఞం ఉంటుందా అన్నయ్య? ఇంకా తర్వాత నువ్వు నిజంగా రాజసూయ యాగం చేశావా లేదా అవన్నీ గూడా అవసరం లేదు. నువ్వసలు ఇంతమంది రాజులని విడిపించగలిగితే, జరాసంధుణ్ణి నిలపగలిగితే, దానివల్ల నువ్వు ఆల్రెడీ అన్నీ సాధించిన వాడివి. అదే గొప్ప యజ్ఞం అన్నయ్య. దాన్ని మించిన గొప్ప విషయం ఇంకేదైనా ఉన్నదా చేయవలసింది? రాజసూయం కోసమో, నువ్వు సామ్రాట్ అవ్వడం కోసమో గాదు. చేయవలసిన ధర్మం ఉన్నది గాబట్టి యజ్ఞంగా చేద్దాం పట్టు. అనారంభే తు నియమః భవేత్ అగుణ నిశ్చయః గుణాన్ నిస్సంశయాత్ రాజన్ నైర్గుణ్యం మన్యసే కథం. మన భీముడు అన్నయ్య చెప్పినట్టు అనారంభము, అసలు నువ్వు ప్రయత్నమే మొదలే పెట్టకపోతే ఇంకప్పుడు అదే మనకు నియతః, నిజంగా గూడా, నిశ్చయంగా గూడా అగుణః భవేత్. మనలో నిజంగా సద్గుణాలున్నాయని చెప్పుకోవడానికి లేదు. గొప్ప క్షత్రియ కులంలో పుట్టాము. మా తాతలు అట్లాంటి వాళ్ళు, మా తండ్రులు అట్లాంటి వాళ్ళు, మేమింత గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళము. ఓహో! మేమింత సాధించాము. ఆహా! మేము చాలా మంచివాళ్ళము. ఆహా! మేము గొప్ప ధర్మమూర్తులము. అసలు నా పేరే ధర్మరాజు. పైగా మేము దయామూర్తులము అని ఇన్ని చెప్పుకోవడానికి పనికిరామింకా. అసలు చేయవలసిన పని మనము ధర్మంగా మొదలుపెట్టకపోతే, మనలో ఇంకా ఆ గుణం ఉన్నది, ఈ గుణం ఉన్నది అని చెప్పుకోవడానికి గూడా వీల్లేదు. ఇన్ని గుణాలు నిస్సంశయంగా మనలో ఉండగా ఓ రాజా, నైర్గుణ్యం కథం మన్యసే, మనలో ఏ గుణము లేదు, మనకే బలము లేదు, మన వల్ల కుదరదు, పోతే మీరు అటే పడిపోతారు, చచ్చిపోతారు, మీరు తప్పకుండా ఓడిపోతారు, మీరేం చేయగలరు అని ఎందుకింత నైరాస్యంతోటి మాట్లాడుతూ ఉన్నావు? కాషాయం సులభం పశ్చాత్ మునీనాం శమం ఇచ్చతాం సామ్రాజ్యం తు
తవ ఇచ్చంతః వయం యోత్స్యామహే పరైః. అన్నయ్య, ఒకవేళ నువ్వు సన్యాసం తీసుకుంటాను అదే మమ రోచతే అని నువ్వు అనుకుంటే అనుకో. శమం కావాలి నాకు, శమమే పరమని మన్యే అనుకుంటాను అంటే అనుకో, నీ ఇష్టము. కానీ ఇప్పుడు గాదు. ఆ కాషాయ వస్త్రాలు ధరించి మునినయ్యి నేను శమము, దమము పుచ్చుకుని సన్యాస మార్గంలో వెళ్ళిపోతాను. నాకదే ఇష్టము అంటే మంచిది, చెయ్యి. సులభంగా చెయ్యి. తప్పకుండా చెయ్యి. కానీ తర్వాత చెయ్యి. ఇప్పుడు గాదు. దానికి ఇంకా టైం రాలేదు. అవన్నీ చెయ్యి, నువ్వు తర్వాత చెయ్యి. ముందిప్పుడు చేయవలసిన పనేముంది? అదిగో జరాసంధుడిని ఆపవలసి ఉన్నది. సామ్రాజ్యం ఏదో ఒక విధంగా అన్నయ్య. ఇంక మేము కమిట్ అయ్యాము. నువ్వు అడిగావు, మేము ఫిక్స్ అయ్యాము. ఇంక నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. నీకా సామ్రాజ్యాన్ని ఇచ్చంతః మేం కోరుతున్నాం. అంటే నేను సామ్రాట్‌నవ్వాలని కోరుకుని మీ అందరిని ఇటువంటి పనిలోకి ఎట్లా పంపిస్తాను అని నువ్వు అంటున్నావు గానీ, నువ్వు కోరుకోవడం గాదు. నువ్వు సామ్రాట్ అవ్వాలని మేము కోరుకున్నాం ఇక్కడ. అందుకని మేమందరము. మేము ముగ్గురం ముఖ్యంగా ఇక్కడ. త్రేతాగ్నుల్లాగా. మన భీముడు అన్నయ్య చెప్పినట్టు. పరైహి శత్రువులతో మేము యోత్స్యామ, యుద్ధం చేసేదే అన్నయ్య. అది విషయం. నిన్ను మేము సామ్రాట్టుని చేసేదే. నీకు కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి కావాలని ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చెయ్యి. ఇప్పుడు గాదు. ఇప్పుడు ఈ పని చేయాల్సున్నది మనకు అని మన అర్జునుడు కూడా చెప్పాడు. మళ్ళీ వాసుదేవుల వారు, మన కృష్ణుల వారు గురువుగారు అర్జునుడిని కూడా సపోర్ట్ చేస్తున్నారు. అర్జునుడు చెప్పిన దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఏం చెప్తున్నారంటే, మన వాసుదేవుల వారు జాతస్య భారతే వంశే తథా కుంత్యాః సుతస్య చ యా వై యుక్తా మతిః సా ఇయం అర్జునేన ప్రదర్శిత. ఇంతకు ముందు భీముడు చెప్పినట్టే ఇప్పుడు అర్జునుడు కూడా భారతే వంశే జాతస్య, భరత వంశంలో పుట్టినందుకు, కుంత్యాః సుతస్య చ, కుంతికి కొడుగా జన్మించినందుకు ఏ విధమైన యుక్తమైన మతి ఉండవలసి ఉన్నదో అటువంటి బుద్ధినే మన అర్జునుడు కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఎటువంటి క్షాత్ర కులంలో, ఎటువంటి భరత వంశంలో పుట్టినవాడు ఏ విధంగా మాట్లాడుతాడు, కుంతికి కొడుకుగా పుట్టినవాడు ఎటువంటి పరాక్రమంతో మాట్లాడుతాడు, అటువంటి మాటలతోటే, అటువంటి మనసుతోటే అర్జునుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. న మృత్యోః సమయం విద్మ రాత్రౌ వా యది వా దివా నచాపి కంచిత్ అమరం యుద్ధేనాపి సుశ్రుమః. మృత్యువు ఎప్పుడొస్తుందో చెప్పలేము. దాని ఏ సమయంలో అయినా రావచ్చు. రాత్రి రావచ్చు, పగలు రావచ్చు, ఉన్న పళంగా వెళ్ళిపోవచ్చు. మృత్యువుకు ఒక సమయం ఏమున్నది? ఎప్పుడు చచ్చిపోతామో ఎవరము చెప్పలేము. అట్లానే ఇంకొక విషయము, ఇదెంత ఫ్యాక్టో అటువంటి ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను పట్టు. చావు అందరం చూస్తూనే ఉన్నాం కదా, ప్రత్యక్ష ప్రమాణం. ఎప్పుడెవడు చనిపోతాడో తెలీదు. అంటే మీ ముగ్గురిని నేను పంపిస్తే, మీ ముగ్గురు చనిపోతే నేనేమైపోతాను అంటే, మేమెప్పుడు చనిపోతామన్నది ఎవరు చెప్తారు? ఎవరు చూడొచ్చారు? ఇప్పుడు ఇవాల్టికి ఇప్పటికిప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళం కూర్చున్న పళంగా చనిపోవచ్చు. నువ్వు పంపిస్తే జరాసంధుడితోటి యుద్ధానికి పోయి అప్పుడు మాత్రమే చనిపోతామని ఎక్కడైనా రాసిపెట్టుందా? నీకు తెలుసా మేము ఎప్పుడు పోతామో? చేసే పని ధర్మంగా చేస్తూ పోవడము పరమశ్రేయస్సుని కలిగిస్తుంది. భయపడి మానుకుంటే ఆ భయమే మృత్యువు గదా. అట్లానే కంచిత్ ఎవ్వరికీ కూడా యుద్ధం చెయ్యకుండా అమరత్వం సిద్ధిస్తుందన్నది కూడా నసుశ్రుమః వినలేదు. యుద్ధం చెయ్యకుండానే స్వర్గప్రాప్తి కలుగుతుందా ఎవరికైనా? పోనీ యుద్ధాలవన్నీ చేయకుండా కూర్చుంటే మృత్యువు రాకుండా మానుకుంటుందా? దేనికి భయము? ఏతావదేవ పురుషైః కార్యం హృదయతోషణం నయేన విధి దృష్టేన యత్ ఉపక్రమతే పరాన్. ఏతావదేవ పురుషైః కార్యం, మనుషులు చేయవలసిన పని ఇంతే. మనుషులు మనిషిగా పుట్టినందుకు చేయవలసిన పురుష ప్రయత్నం చేసి తీరాలి. చనిపోతామని చెప్పి భయపడుతూ ఇంట్లో కూర్చోవడం కాదు. ఏ ప్రయత్నం చేయకుండా స్వర్గప్రాప్తులు లేవు. అందుకని మనిషి అన్నవాడు చేయవలసిన కార్యమేమి? హృదయతోషణం, వాడి మనసుకి సంతోషాన్ని కలిగించే విధంగా వాడు కర్మలు చేస్తూ ఉండాలి. ఆ చేసే కర్మలు కూడా నాకు ఇష్టం కాబట్టి వాడిని కొట్టాను,
అదో జరాసంధుడున్నాడు చూసావా? అదిగో నాకిష్టం గాబట్టి, నేను సామ్రాట్టుని గావాలి గాబట్టి, అందరిని హింసించి, పీడించి నేను రాజునవుతాను అట్లా చేయరాదు. మన మనసుకి సంతోషం కలిగించేది చెయ్యాలి. కానీ అది కూడా న్యాయము, విధి దృష్టము, ధర్మము అయి ఉండాలి. న్యాయంగా, ధర్మంగా కర్మలు చెయ్యాలి. మన మనసుకి సంతోషాన్ని కలిగించే విధంగా చెయ్యాలి. ఈ 2 చేస్తూ ఉన్న సమయంలో క్షత్రియులుగా పుట్టినందుకు పరాన్యత్ ఉపక్రమతే శత్రువులను ఆక్రమించడమే మనం చేయవలసిన కర్తవ్యము. చెయ్యకుండా కూర్చుంటే మనకు అమరత్వము లేదు. అంత మాత్రానే మృత్యువు రాకుండా పోదు. భయపడితే దాని పేరే మృత్యువు. సునయస్య అనపాయస్య సంయుగే పరమః క్రమః సంశయః జాయతే సామ్యే సామ్యంచ న భవేత్ ద్వయోః. అపాయం లేని ఉపాయం ఏదైనా ఉండాలి. మనం ఒక ఉపాయం పెట్టుకుంటే అది చెడిపోకూడదు. అపాయం అన్నది లేని ఉపాయం ఏదైనా పెట్టుకుంటే దాంతో మనం యుద్ధానికి వెళ్తే అది పరమః క్రమః, అది పద్ధతి. ఒక మంచి స్ట్రాటజీ పెట్టుకోవాలి. చక్కగా ప్లానింగ్ చేసి చెడిపోకుండా ఉండే ప్లాన్ చూసుకొని మనము యుద్ధానికి వెళ్ళడము పద్ధతి. అయితే అటువంటప్పుడు కూడా ఎంత మనం జాగ్రత్తగా స్ట్రాటజిక్‌గా ప్లానింగ్ చేసినా గూడా, ఎంత జాగ్రత్తగా అపాయం లేని ఉపాయాన్ని మనము ప్రిపేర్ చేసుకున్నా గూడా, ఒక్కొక్కసారి అవతల సైడ్ మన శత్రువు గూడా మనకు సమానంగా ఉన్నాడనుకో. వాడు గూడా మనలాగానే చక్కగా ప్లాన్ చేసుకొనొచ్చాడు. మనలాగా అప్రమత్తుడై ఉన్నాడు. మనలాగా ఈక్వల్ బలంతో ఉన్నాడు. మనలాగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అన్నీ ఉన్నాయి అంటే, అప్పుడు సంశయః జాయతే. అప్పుడు మనకు అనుమానమే. మనం గెలుస్తామో లేదో అనుమానమే. సంశయమే. కానీ అటువంటి సామ్యము ద్వయోః న భవేత్. ఒకటేసారి 2 వైపులా అన్ని విధాలుగా సమానంగా ఉండడం అన్నది యూజువల్లీ ఉండదు. ఎక్కడో దగ్గర ఎక్కువ తక్కువలుంటాయి. వాడిలో తక్కువను మనం చూసి అడ్రెస్ చేయగలిగితే మనము సాధించొచ్చు. తే వయం నయం ఆస్థాయ శత్రుదేహ సమీపగాః కథం అంతం న గచ్చేమ వృక్షస్య ఇవ నదీరయాః. ఇప్పుడు మన భీముడు చెప్పిన దాంట్లో చాలా మంచి విషయాలున్నాయి. మనము అప్రమత్తంగా ఉండాలి. మనం ప్రయత్నపూర్వకంగా అసలు ఈ పని ఆరంభించాలి. తర్వాత మనం ఒక మంచి ఉపాయంతో వెళ్ళాలి అని ఆయన జెప్పాడు గదా! దాని పైన బిల్డింగ్ చేస్తూ అర్జునుడు ఇంకో మంచి మాట జెప్పాడు. ఆయనేం జెప్పాడు? ఒకవేళ మనం అప్రమత్తంగా ఉండి యుద్ధం చేస్తే గెలుస్తాము, దౌర్బల్యమైనా పర్వాలేదు అని భీముడంటే, అర్జునుడేమన్నాడు? వాళ్ళు ఒకవేళ ప్రమత్తతతో ఉంటే, మన శత్రువులు మనం గెలవచ్చు అన్నాడు. పైగా మన వైపు బలం గూడా జూపించాడు. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పిన దాన్ని బట్టి మనం ఒక ప్లాన్ చేద్దాం పట్టు. నేను ఇప్పటికిప్పుడు నీకొక ప్లాన్ చెప్తున్నాను. తే వయం మేము లేతే మనము నయం ఆస్థాయ ఒక ప్లాన్ ప్రకారము శత్రుదేహ సమీపగాహ. ఇప్పుడు జరాసంధుడు పెద్ద సైన్యంతోటి వస్తే ఏనుగంబారి ఎక్కి ఎక్కడో సైన్యం మధ్యలో వ్యూహాలలో నిలబడి ఉంటే, మనము బుజ్జి సైన్యంతోటి ఇక్కడి నుంచి వెళ్ళి టిప్కి టిప్కి అని 2 బాణాలేస్తే పని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు నువ్వన్నట్టు. కానీ అసలు ఇదంతా బైపాస్ చేశామనుకో, మనం ఏం జేయొచ్చు, శత్రువు అప్రమత్తంగా లేని సమయంలో వాడి దేహాన్ని డైరెక్ట్‌గా అటాక్ చేశామనుకో, వాడేదో పార్టీకెళ్ళాడో, వాడేదో వెకేషన్‌కెళ్ళి రిసార్ట్‌లో ఏదో పూల్ పక్కన కూర్చొని వాడు కొబ్బరి బొండం తాగుతుంటే వాడిని అక్కడ ఏదైనా అసాసిన్‌ని బెట్టి అటాక్ చేశామనుకో, వాడి బాడీ గార్డ్స్ వాడి చుట్టుపక్కల లేని టైంలో తక్కువ బాడీ గార్డ్స్ ఉన్నప్పుడు అప్పుడేం చేస్తాడు? ఆ రకంగా మనం ఏం చేద్దామంటే వాడిని డైరెక్ట్‌గా వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. వాడి ఫిజికల్ బీయింగ్ దగ్గరికి వెళ్దాం. వాడి సైన్యాన్ని దెబ్బతీస్తూ వెళ్ళడం గాదు. అసలు సైన్యాన్ని వాటిని అన్నింటిని వాడి బాడీ గార్డ్స్‌ని మొత్తాన్ని బైపాస్ చేసి, వాడు కొంచెం ప్రమత్తతలో ఉన్న సమయంలో వాడి దగ్గరికి వెళ్ళిపోయామనుకో ఫిజికల్‌గా. ఆ విధంగా వెళ్తే అప్పుడు అంతం కథం న గచ్చేమ వాడిని మనం అంతం చేసేయొచ్చు గదా! చేయలేమంటావా? చేయొచ్చు గదా!
మనం ఒకవేళ డైరెక్ట్‌గా వాడి దగ్గరికెళ్ళిపోయామనుకో, అప్పుడు డైరెక్ట్‌గా వాడిని చంపేయొచ్చు గదా! వృక్షస్య నదీరయాః ఇవ నది వేగంగా వెళ్తూ, వెళ్తూ ఒక చెట్టును గూడా కూల్చేసినట్టు. చెట్టు చాలా బలంగా ఉంటుంది. అంత బలం నీటికి ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఒక పద్ధతి ప్రకారం నీళ్లు కోస్తూ, కోస్తూ, కోస్తూ వెళ్ళి ఆ నదీ ప్రవాహ వేగము చెట్టును గూడా కూల్చేసినట్టు, మనం ఏం చేయొచ్చు, పక్క నుంచి వెళ్లి అటాక్ చేసి జరాసంధుడిని లేపేయొచ్చు. వాడి సైన్యాన్ని పట్టించుకోకుండా. వ్యూఢానీకైః అనుబలైః న ఉపేయాత్ బలవత్తరం ఇతి బుద్ధిమతాం నీతిః తత్ మమాపీహ రోచతే. ఒకవేళ బలవత్తరమైన శత్రువున్నాడనుకో, బాగా ఎక్కువగా బలవంతుడైన శత్రువుంటే, వాడిని అనుసరించి మన బలాలతో, మన శత్రువులతో వెళ్లి వాడొక వ్యూహం పన్నితే, మనమొక వ్యూహం పన్ని, వాడు మొత్తం సైన్యం పుచ్చుకొనొస్తే, వాడెదురుగా మనం సైన్యంతో నిలబడి, ఇంక ఈ వాడితోటి ఈ విధంగా నా ఉపేయాత్ ఇట్లా వెళ్లి యుద్ధాలు చెయ్యరాదు. బుద్ధిమంతులైన వాళ్ళు వేరే ఉపాయాలు కూడా ఆలోచించవలసి ఉంటుంది అని నీతి శాస్త్రజ్ఞులు చెప్తారు. తత్ అది మమ అపీహ రోచతే. ఈ విషయంలో ఇది నాకు గూడా నచ్చింది. ఇట్లా చేద్దాము. అనవద్యాః హి అసంబుద్ధాః ప్రవిష్టాః శత్రుసద్మతత్ శత్రుదేహముపాక్రమ్య తం కామం ప్రాప్నుయామహే. మనము అనవద్యాః చడీ చప్పుడు లేకుండా, అసంబుద్ధాః ఎవ్వరికీ తెలియకుండా చాటుమాటుగా శత్రుసద్మ శత్రుసద్మ ప్రవిష్టాః ఆ శత్రువు మన జరాసంధుడి సద్మ అంటే ఇల్లు. సద్మ అన్నా, వేశ్మ అన్నా, గృహం అన్నా అవన్నీ ఇల్లు అని అర్థం. వాడి ఇంట్లోకి చడి చప్పుడు లేకుండా ఎవ్వరు చూడకుండా వెళ్ళిపోదాము. అక్కడ ఆ శత్రువు యొక్క దేహముపాక్రమ్య వాడిని ఫిజికల్‌గా అటాక్ చేసి, తం కామం మనం కోరుకున్న దాన్ని ప్రాప్నుయామహే పొందుతాము. ఫిజికల్‌గా అటాక్ చేసి చంపేద్దాం. మన భీముడికి అంత బలమున్నది. మన జరాసంధుడు కావాలంటే శత్రు సైన్యాలని తన సొంత సైన్యంతో, బలంతో వాటితో గెలుస్తున్నాడో ఏమో గాని, మన భీముడు రాక్షసులను వాళ్ళని సింగిల్ హ్యాండెడ్‌గా చంపేసాడు గదా! మనకు యాక్చువల్‌గా ఫిజికల్ బలముంది. అందుకని ఏం చేద్దామంటే, వాడి సైన్య బలాన్ని బైపాస్ చేసి, ఫిజికల్‌గా వాడి దగ్గరికి ఒకవేళ చేరగలిగితే, మనమే వాడిని ఫిజికల్‌గా చంపేయొచ్చు. ఆ విధంగా మనం కోరుకున్నది సాధించొచ్చు. ఏకః హి ఏవ శ్రియం నిత్యం బిభర్తి పురుషర్షభ అంతరాత్మ ఇవ భూతానాం తత్క్షయే వై బలక్షయః. వాడు ఏకః ఏవ ఒక్కడే నిత్యము ఆ మొత్తాన్ని వాడి సైన్యాన్ని, వాడి ఐశ్వర్యాల్ని, వాడి రాజ్యాల్ని, వాటిని వీటిని అన్నిటిని వాడొక్కడే మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో భూతాలలో ప్రాణులన్నింట్లో అంతరాత్మ ఉండి ఆ ప్రాణులన్నింటిని నడిపిస్తున్నట్టు, మనవాడు ఒక్కడే జరాసంధుడు మొత్తం అన్నింటిని సింగిల్ హ్యాండెడ్‌గా నడిపిస్తున్నాడు. ఇప్పుడు తత్క్షయే వాడు చనిపోయాడనుకో, వాడు మరణిస్తే వాడి బలము, వాడి సైన్యము మొత్తం అన్నీ క్షయం అయిపోతాయి. వాడొక్కడు పోతే, వాడొక్కడు నశిస్తే వాడి బలమంతా నశిస్తుంది. వాడి బలాన్ని ఎదుర్కొందామంటే మనకు కష్టం గానీ, వాడిని ఫిజికల్‌గా ఒకవేళ మనం అటాక్ చేసి లేపేస్తే, వాడి బలమంతా వాడిపోతే అది గూడా పోతుంది. అది విషయము. అధచేత్తం నిహత్య ఆజౌ శేషేణ అభిసమాగతాః ప్రాప్నుయామ తతః స్వర్గం జ్ఞాతిత్రాణపరాయణాః. అధచేత్ ఒకవేళ మేము ముగ్గురము వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు చచ్చిపోతారు, మీరు ముగ్గురు పోతే నేనేమైపోతాను అని నువ్వు అంటున్నావు గానీ, మేము ముగ్గురం వెళ్తాము. రహస్యంగా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి, ఎవరికీ తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా చాటుమాటున జరాసంధుడి దగ్గరికెళ్ళి జరాసంధుడిని ఫిజికల్‌గా చంపేసామనుకో. ఏదో సీక్రెట్ ఆపరేషన్‌లో అసాసిన్‌తో వెళ్లి చేసినట్టు మేము చేసేసామనుకో. ఆ తర్వాత శేషేణ అభిసమాగతాః మిగిలిన వాళ్ళు వాడు పోతే వాడి బలమంతా నశిస్తుందని నేను చెప్తున్నాను గానీ, ఒకవేళ అందులో ఎవరో ఒకళ్ళో ఇద్దరో లాయల్‌గా ఉన్నవాళ్ళు, వాడికి డెడికేటెడ్‌గా ఉన్నవాళ్ళు, వాడి కోసం పోరాడే వాళ్ళెవరైనా కొంతమంది మమ్మల్ని చూసి గుర్తుపట్టావు. వాడిని చంపేసామని చూసి మమ్మల్ని ఎట్లోకట్లా క్యాప్చర్ చేశారనుకో, ఏదో విధంగా మేము పట్టుబడి దొరికిపోయామనుకో, అప్పుడు ఆ యుద్ధంలో మేము చనిపోయామనుకో, పోతే పోయాము, పోతే పోయాము. జరాసంధుడిని చంపేసిన తర్వాత మేము దొరికిపోయామనుకో, వాడి దగ్గర ఉన్న వాళ్ళెవరైనా మమ్మల్ని పట్టుకుని చంపేస్తే పోనీ పర్వాలేదు. తతహ అట్లయినా కూడా పర్వాలేదు. స్వర్గం ప్రాప్నుయామ స్వర్గం వస్తుంది మాకు. ఎందుకు?
ఎందుకొస్తుంది మాకు స్వర్గము? జ్ఞాతిత్రాణ పరాయణాః. మా వాళ్ళందరిని ఎంతగా హింసిస్తున్నాడు వాడు. మేమందరము చెట్టుకొకళ్ళం, పుట్టకొకళ్ళం పారిపోవాల్సొచ్చింది. మొత్తం అందరము బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నాము. అసలు ఎంతమందిమి ఇంకా బ్రతికుంటామో తెలీదు. ఎంతమందిమి వీడి చేతుల్లో పడిపోతామో తెలీదు. ఈ రకంగా ఉన్నాము. అది ఒక బ్రతికేనా? దాక్కొని, దాక్కొని బ్రతుకుతున్నాము. ఒకవేళ మేం పోతే పోయాము, జరాసంధుడిని చంపేయగలిగామంటే, మా వాళ్ళందరినీ, మన వాళ్ళందరినీ రక్షించినందుకు మాకు స్వర్గమొస్తుంది. ఇహం పోతే పోయింది మాకు పరమొస్తుంది. కాబట్టి మేము సిద్ధము అని మన గురువుగారు చెప్పారు. ఇంకప్పుడు యుధిష్ఠిరుడు ఇదంతా విన్నాడు. ముగ్గురు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని ఆయనేమంటున్నాడంటే, కృష్ణ ఒక మాట అడుగుతాను విను. కః అయం జరాసంధః? కిం వీర్యః? కిం పరాక్రమః? యః త్వాం సృష్ట్వా అగ్నిసదృశం న దగ్ధః శలవః యథా. సరే కృష్ణ నాకర్థమైంది. మనం మంచికో చెడుకో ఈ ఆలోచన మొదలుపెట్టాము. చేయవలసే ఉన్నది చేద్దాము. కానీ అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. కృష్ణ నాకీ మాట చెప్తావా? ఈ విషయం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. అయం జరాసంధః కః? ఈ జరాసంధుడు అసలు ఎవరు? కిం వీర్యః? వాడి పరాక్రమమేమి? కిం పరాక్రమః? వాడి వీర్యమేమి? వాడి పరాక్రమమేమి? అసలు వాడు ఎవరు? వాడితో నువ్వు గూడా యుద్ధానికెళ్ళాను. అయితే వాడిని తట్టుకోలేక, వాడి బాధ భరించలేక పారిపోయానని చెప్పావు గదా! నిన్ను త్వాం స్పృష్ట్వా, నిన్ను యుద్ధంలో ఎదిరించి కూడా వాడు బతికి బయటపడ్డాడా? ఏదో అగ్ని సదృశం, అగ్ని దగ్గరికి వెళ్ళి శలభాలు, మిడతలెట్లా దగ్ధమైపోతాయో అట్లా నీ దగ్గరకొచ్చి వాడు ఏదో మిడతలాగా మలమల మాడిపోవలసింది. నిన్ను భయపెడితే నువ్వు పారిపోయావా? అసలు వాడు ఎవరు? ఏమి కథ? దాన్ని నాకర్థమయ్యే విధంగా చెప్తావా? అని అడుగుతూ ఉన్నాడు మన యుధిష్ఠిరుడు. ఇంకిక్కడి నుంచి మన కృష్ణుల వారు జరాసంధుడి గురించే చెప్తూ వస్తారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ మనం కలిసి కూర్చుని జరాసంధుడి గురించి మన గురువుగారు చెప్తూ ఉన్నది తెలుసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.